నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. వినాయక చవితి రాబోతుంది. ఇక వినాయక చవితి అంటే వినాయకుడిని ఎన్ని రోజులు పెట్టాలి ఇంట్లో, అట్లాగే వినాయకుడి గురించి చాలా చాలా విషయాలు ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు గురుగారు. వాటి గురించి కొంచెం వివరించండి. వినాయక చవితి అనగానే చాలా మహత్తరమైన పర్వం. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఏమీ భేదం అనేది లేకుండా అందరూ తృప్తిగా గడిపేటటువంటి అద్భుతమైనటువంటి పండగ వినాయక చవితి పండగ. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఇవాళ మనమందరం స్వతంత్ర భారతంలో హాయిగా స్వాతంత్ర్యంతో జీవిస్తున్నాము అంటే ఆ స్వాతంత్ర్యాన్ని మనకు అందించినటువంటి వాళ్ళు విఘ్నేశ్వరుడు ప్రధానంగా. ఎందుకయ్యా వాళ్ళల్లో విఘ్నేశ్వరుడిని అంత ప్రధానంగా చెప్తున్నాను అంటే బాలగంగాధర్ తిలక్ గారు నిస్తేజసంగా పడి ఉంటున్నటువంటి ఈ భరత జాతిలో ఉన్న జనాలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అది ఏ పార్టీ మీటింగ్ అన్నా ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు దానికి అనుమతులు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ రిలీజియస్గా అనుమతి ఇవ్వకపోతే మొత్తము దేశమంతా గగ్గోలు పెడుతుంది. అందుకని రిలీజియస్ మీటింగ్స్కి మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. కానీ మన దగ్గర మొత్తం భారతదేశాన్ని కలిపే పండగ ఏది కనిపించట్లా. ఒకటి ఓ ప్రాంతంలో చేసుకుంటే ఇంకోటి ఇంకో ప్రాంతంలో చేసుకుంటున్నారు. బాగా ఆలోచించాడు ఆయన. మనం గనక వినాయక చవితి అనేటటువంటిది ఆచరిస్తే ఈ వినాయక చవితి వల్ల ఖచ్చితంగా అందరూ పెద్దలు, చిన్న, పిల్ల అందరూ బయటకు వస్తారు. వినాయక చవితికి చెరువులోంచి మట్టి తెచ్చే అలవాటు ఉంది. చక్కగా తయారు చేయటము, మళ్ళీ పూజ చేయటము, అది చెరువులో తీసుకొని వెళ్ళి మళ్ళీ కలపడం, ఇలాంటి సంప్రదాయం ఉంది. కాబట్టి వినాయక చవితి చేద్దాము అని ఆయన నిర్ణయం చేయటం. అప్పట్లో స్వాతంత్ర్యోద్యమానికి ఈ వినాయక చవితిని వాడుకొని విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహంతో వినాయకుడి పూజలు చేస్తూ జనాలందరినీ సంఘటితం చేసి వాళ్ళ అభిప్రాయాలు, స్వాతంత్ర్యం మనకు ఎందుకు అవసరము, ఈ విషయాలన్నీ కూడా వినాయక చవితిలో కలిపి చెప్తూ ఉండేవారు. అందుకని మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చినటువంటి దేవుళ్లలో విఘ్నేశ్వరుడి పాత్ర చాలా ప్రధానమైనది. అలాగే ఇంట్లో ఎన్ని రోజులు ఉంచాలి వినాయక చవితి దగ్గర నుంచి? 1 రోజా, 3 రోజుల, 7 రోజుల, ఇట్లా చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు వాళ్ళకి. అసలు ఎన్ని రోజులు ఉంచాలంటారు? బేసి సంఖ్యతోటి మొదలవుతుందమ్మా. కొంతమంది చేసిన రోజే పూర్తిగా ఉదయం సాయంత్రం పూజలు స్వస్తి చెప్పేస్తారు. ఆ రోజే మంగళవారమో శుక్రవారమో వచ్చిందనుకోండమ్మా, ఆ మంగళవారం శుక్రవారం వచ్చినప్పుడు మాత్రము ఆ రోజు ద్వాసన చెప్పరు. మరుసటి రోజు మళ్ళీ పూజ చేసుకొని మరుసటి రోజు ద్వాసన చెప్తారు. ఇళ్లల్లో చేసేటప్పుడు ఇంట్లో కూడా మొత్తం అన్ని రోజులు ఉంచుకోవచ్చు. కానీ వినాయకుడితోటి ఏమిటయ్యా అంటే ఆయనని పెట్టాము అంటే నైవేద్యాలు, పూజలు సక్రమంగా చేయాలి. అది చేయకుండా ఆయన్ని పెడితే వరసిద్ధి వినాయకుడు ఇంట్లో ఉన్నదంతా కానిచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన అన్నీ ఇస్తాడు. ఆయన వచ్చినంతసేపు గౌరవంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్వామివారిని అర్చన చేసుకుంటూ ఉంటారు. ఇది ప్రధానమైనటువంటిది. ఇక మండపాల్లో అక్కడ పెట్టాలి అనుకున్నప్పుడు 3 రోజులు కానీ, 5 రోజులు కానీ, 7 రోజులు కానీ, 9 కానీ, 11 ఇట్లా సరి సంఖ్య, బేసి సంఖ్య అని మనకి సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్యలలో సరి కాకుండా బేసి ఎప్పుడు ఉన్నా చక్కగా మనం అన్ని రోజులు ఉంచుకోవచ్చు. అన్ని రాత్రులు గుర్తనమాట, పగళ్ళు కాదు ఇక్కడ లెక్క వేసుకోవాల్సింది. మనం దీక్షగా చేసేటప్పుడు రాత్రులు, ఉదయం పూట పూజ చేసేటప్పుడు పగలు. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి అంశం. అందుకని ఈ సంఖ్యలో వచ్చేటట్టుగా స్వామివారిని అర్చన చేస్తాం. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.